పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అత్యంత బాధాకరమైన పునీత బాప్తిస్మ యోహాను గారి శిరచ్ఛేదన పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 18, 19 వచనములు, 27 నుండి 29 వరకు వచనములు. యోహాను, నీవు నీ సోదరుని భార్యను పెండ్లి ఆడుట సరికాదు అని హెరోదును హెచ్చరించుచుండెను. హెరోదియ యోహానుపై పగబట్టి అతనిని చంపదలచెను. అతడు యోహాను తలను తీసుకొని రమ్మని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. అట్లే వాడు పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ వృత్తాంతము విని వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూన్ నెల 24వ తారీఖున బాప్తిస్మ యోహాను గారి యొక్క జననోత్సవాన్ని మనం కొనియాడుకున్నాం. జన్మదినోత్సవాన్ని మనం కొనియాడుకున్నాం. అది ఒక కోలాహలమైన పండగ, ఒక సంతోషదాయకమైన పండగ. గొడ్రాలైనటువంటి ఎలిజబెత్ అమ్మకు దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుడే స్వయంగా వాగ్దాన పుత్రుడైనటువంటి బాప్తిస్మ యోహాను గారిని ఒక గొప్ప బహుమానంగా ఇచ్చినటువంటి రోజు, ఒక గొప్ప పండగ దినం, పర్వదినం. ప్రియులారా, ఆ బాప్తిస్మ యోహాను గారి యొక్క పండగ జన్మదినోత్సవాన్ని గురించి వాక్యము ఈ రీతిగా పలుకుతూ ఉంది. ఏమని చెప్తుందంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 57, 58 వచనాలలో, ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగువారు చుట్టములను ఆమెతో కలిసి సంతోషించరి. ఒక ఆనందదాయకమైన, ఒక సంతోషదాయకమైనటువంటి బాప్తిస్మ యోహాను గారి జన్మదినాన్ని మనము జూన్ నెల 24వ తారీఖున కొనియాడాం. కానీ ఈ ఆగస్టు 29వ తారీఖున హృదయ విదారకమైన, బాధాతప్త హృదయాలతో బాప్తిస్మ యోహాను గారి శిరస్సును నరికించి చంపించినటువంటి వేదనాపూరితమైనటువంటి పండగని కొనియాడుకుంటున్నాం. ప్రారంభంలోనే మీకందరికీ ఒక ప్రశ్న రావచ్చు, అదేంటండి, బాప్తిస్మ యోహాను గారి యొక్క శిరస్సును శిరచ్ఛేదన గావించినప్పుడు, ఆయన తలను నరికించినప్పుడు పండగగా చేసుకోవటం ఏంటి అంటే, క్రైస్తవ విశ్వాసం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మరణించినటువంటి ఆ మరణదినాన్ని పండగగా చేసుకుంటుంది. కారణం, ఆ వ్యక్తి మరణించటం లేదు, పరలోకములో ఒక పునీతుడిగా జన్మిస్తున్నాడు. కాబట్టి ఈ లోకములో జన్మించినటువంటి జన్మదినము కంటే పరలోకములో జన్మించినటువంటి ఆ దినం ఇంకా పవిత్రమైనటువంటిది అని ఉపదేశకుడు పలికినట్లుగా శ్రీసభ నమ్ముతుందండి. కాబట్టి బాప్తిస్మ యోహాను గారు మరణించినటువంటి ఈ ఆగస్టు 29వ తారీఖు మనందరికీ కూడా ఒక పండగ దినం. కారణం, ఆయన పరలోకములో దేవుని సన్నిధిలో, దేవదూతల సన్నిధిలో మోక్ష మహిమోపేతమైన ప్రవేశాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు మనం బాప్తిస్మ యోహాను గారి జీవితాన్ని గురించి కొన్ని అంశాలని ఆధ్యాత్మికంగా ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అసలు బాప్తిస్మ యోహాను గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనం లూకా సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకోవాలి. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ఎవరు అతడు అంటే, బాప్తిస్మ యోహాను గారి గురించి గాబ్రియేలు సన్మనస్కుడు బాప్తిస్మ యోహాను గారికి తండ్రి అయినటువంటి జకర్యాసుడితో దేవాలయములో కైంకర్యము చేస్తుండగా, పూజనర్పిస్తుండగా పలికిన మాటలివి. ఏమంటాడు? జకరియా
మీ ప్రార్థన ఆలకించబడింది, నీవు భయపడవలసిన అవసరం లేదు. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుమని పలికాడు. చెప్పిన తర్వాత ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమని? ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్ష రసమును గాని మద్యమును గాని అతడు పానము చెయ్యడు, తల్లి గర్భమనే పవిత్రాత్మతో నింపబడును, అతడు ఇశ్రాయేలు సంతతిలో అనేకుల ప్రభువు వద్దకు నడిపించుకొని వస్తాడు. ఏమంటున్నారండి? ఇశ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువుకు దేవుని వైపునకు మరలిస్తాడు. బాప్తిస్మ యోహాను గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రణాళిక, ఆయనను ఈ లోకానికి పంపించడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రజలని రానున్నటువంటి మెస్సయ్య వద్దకి నడిపించుకొని రావటం. ఆ తర్వాత లూకాసు వార్త 1:17 అతడు ఏలియా ఆత్మను శక్తిని కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును, ప్రభువునకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తాడు. బాప్తిస్మ యోహాను గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రణాళిక, ఆయన లక్ష్యం, కారణం ఆయన ఈ లోకానికి రావటం, ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క జననానికి, క్రీస్తు ప్రభు యొక్క రాకడకి ప్రజలని సిద్ధం చేయటం. అలాగానే సిద్ధం చేశాడు పిల్లారా. ఇదిగో మన వాక్యాన్ని చదువుకుంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మ యోహాను గారి రాకడ గురించి ఈ విధంగా రాయబడి ఉంటుంది. అరణ్యములో ఎడారిలో ఒక స్వరము ఎలుగెత్తిట్లు పలుకుచున్నది, ప్రభువు కొరకై మార్గమును సిద్ధము చేయండి, అతని కోసం మార్గాన్ని సరళము చేయండి అనని బాప్తిస్మ యోహాను గారి గురించి యెషయా గ్రంథములోనే రాయబడి ఉంది ప్రియులారా. అది బాప్తిస్మ యోహాను గారు నెరవేర్చారు. ఏ విధముగా? మార్కు సువార్త 1వ అధ్యాయము మనం చదువుకుంటే 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, దేవుని కుమారుడికి యేసుక్రీస్తు సువార్త యెషయా ప్రవక్త గ్రంథమును రాసినట్లుగా ఇట్లు ప్రారంభమయ్యను, ఇదిగో నీ మార్గమును సిద్ధము చేయుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ఎంత స్పష్టంగా ఉందండి వాక్యం. ఎవరు ఈ దూత? బాప్తిస్మ యోహాను గారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుకున్నాం. ప్రభువు మార్గమును సిద్ధమనొచ్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక స్వరము ఎలుగెత్తి ఇట్లు పలికెను. ఎవరు ఈ స్వరము? బాప్తిస్మ యోహాను గారు. ఇదిగో మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే, ఆ కాలమున స్నాపకుడుకు యోహాను యూదియా దేశపు ఎడారిలో బోధించుచు పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు అని పలికెను. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చి యెషయా ప్రవక్త పలికెను. ఎందుకు బాప్తిస్మ యోహాను గారు ఈ లోకానికి పంపబడ్డాడు? చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో స్వయముగా బాప్తిస్మ యోహాను గారి తండ్రి అయినటువంటి జకరియాతో ఆ బాప్తిస్మ యోహాను గారు తన తల్లి అయిన ఎలిజబెత్తమ్మ గర్భంలో పడకముందే ఆయన ప్రభువు మార్గమును సిద్ధము చేస్తాడు అని రాయబడి ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనములో ఇదిగో ప్రభువు మార్గమును సిద్ధము చేయుటకు నా దూతను ముందుగా పంపుతాను అని రాయబడి ఉంది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనములో ఇదిగో ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు అని అతని త్రోవలను తీర్చిద్దుడని ఎడారిలో ఒక స్వరము ఎలుగెత్తి పలుకుచుండనని యోహాను గూర్చి అని రాయబడి ఉంది. ఎవరి గురించి ఈ వాక్యాలన్నీ కూడా? బాప్తిస్మ యోహాను గారి గురించి. కాబట్టి ఇప్పటికి మనకు అర్థం కావాలి, బాప్తిస్మ యోహాను గారు ఒక కారణం చేత ఈ లోకానికి వచ్చారు. ఏమిటి ఆ కారణం అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడకి మార్గాన్ని సిద్ధము చేసేటి ఒక స్వరముగా ఉండడానికి. అవును ప్రియులారా, ఆయన ఈ పనిని తన జీవితంలో తూచా తప్పకుండా నెరవేర్చాడు. ఇదిగో ఆయన ఒక కారణ జన్ముడు, ఒక కారణము కొరకై ఈ లోకములోనికి వచ్చాడు. ఇదిగో ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారు దేవుని యొక్క సువార్తను బోధించటంలో ఖరాఖండిగా ఉన్నాడండి. చాలా స్పష్టముగా, సందిగ్ధము లేకుండా, డౌట్ లేకుండా, సందేహము లేకుండా కుండబద్దలు కొట్టినట్టుగా దేవునికి సువార్తను బోధించాడు. ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు పొందకపోతే, ఇశ్రాయేలు ప్రజలు కరుడుగట్టి ఉన్న సమయంలో వారితో ఏమన్నాడో తెలుసా? కొంచెం కటువుగానే మాట్లాడాడండి.
మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 7వ వచనములో తన వద్దకు బాప్తిస్మం పొందుటకు పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు వచ్చుటను చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చెయ్యండి. కొంచెం కటువుగానే ఉంటుందండి ఆయన సువార్త. మొహమాటం ఉండదో, వెనకడుగు వెయ్యడో, ఉన్నదున్నట్టుగా కొండబద్దలు కొట్టినట్టుగా చెప్తాడు. మీరు మారాలి, హృదయ పరివర్తన చెందాలి, ఇది దేవుని యొక్క ప్రణాళిక, మారకపోతే వినాశనమని హెచ్చరించాడు. ఇది బాప్తిస్మ యోహాను గారి యొక్క పద్ధతి, ధోరణి. అదేవిధంగా ప్రజలందరికీ సుమాత్రకను చూపించవలసిన హెరోదు రాజు, ప్రజలందరికీ ఆదర్శంగా ఉండవలసిన హెరోదు రాజు తన తమ్ముడిని చంపించి తన తమ్ముడు భార్యతో అతడు పాపం చేస్తుంటే రాజని గాని రాజ్యాధికారం అని వెనకడుగు వెయ్యలా. తన ప్రాణం పోయినా కానీ సత్యాన్ని సత్యంగానే ప్రకటించాడు. కాబట్టి ఈరోజు మనం సువిశేషంలో చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 18వ వచనములో యోహాను హెరోదుతో, నీవు నీ సోదరుని భార్యను పెండ్లియాడుట సరికాదు, అది పాపము అని హెచ్చరించి ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా, స్త్రీ పగబడితే అది భయంకరమైన పగండి. హెరోదు కాస్తో కూస్తో బాప్తిస్మ యోహానుకు భయపడుతున్నాడు, కానీ చెరసలలో వేయించాడు. చంపటానికి భయపడుతున్నాడు. కానీ హెరోదు రాజుకు తమ్ముడు భార్య, వరుసకు మరదలవుద్ది, తమ్ముడిని పెళ్లి చేసుకుంది. కానీ హెరోదు ఆ స్త్రీ మీద వ్యామోహంతో పాపము చేస్తూ తన తమ్ముడు భార్యను తన భార్యగా చేసుకొని తమ్ముడిని చంపించాడు. ఆ హెరోదియాకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెను కూడా పాపములు పెంచుతుంది హెరోదియా. ప్రియులారా, తల్లి పాపములో బ్రతుకుతుంటే ఆ పిల్ల ఎంత భయంకరమైన పాపములోనికి వెళుతుందో చూడండి. హెరోదుని బాప్తిస్మ యోహాను గారు హెచ్చరించాడు. నీవు సుమాతృకైన జీవితాన్ని జీవించవలసినటువంటి వాడివి, నీ తమ్ముడు భార్యతో నువ్వు పాపం చేస్తున్నావే, ఇది తప్పు అన్నాడు. ఇది హెరోదియాకి నచ్చల. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. హెచ్చరించే వాళ్ళని తుదముట్టించాలని ప్రయత్నం చేస్తుంది. హెరోదు రాజు యొక్క పుట్టినరోజు పండగ. హెరోదియా యొక్క కుమార్తె సొలోమి ఏమైద్దండి? హెరోదికి కుమార్తె వరస ఇద్దండి. కానీ తండ్రి వరస అయ్యేటువంటి తండ్రి ముందు, ఆ యొక్క అతిథుల ముందు తన కుమార్తెను హెరోదియా అర్ధనగ్న ప్రదర్శన చేయించింది, అర్ధనగ్న నృత్యం చేయించింది. అది తెలుసుకోకుండా తాగిన మైకంలో ఉన్నటువంటి హెరోదు ఏమన్నాడంటే, వహువా వహువా అని నువ్వేం కోరుకున్నా ఇస్తాను, అర్ధరాజ్యాన్ని ఇస్తానంటే ఆ హెరోదియా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏం చెప్పింది? నాకు నీ అర్ధరాజ్యం వద్దు, కానీ బాప్తిస్మ యోహాను యొక్క శిరస్సుని ఇప్పుడే చంపించి ఒక పళ్ళెంలో పెట్టుకొని రమ్మన్నదండి. ఎంత దారుణమో చూడండి. ఒక నీతిమంతుని యొక్క రక్తములకు ఒడిగడుతున్నారండి వీళ్ళందరూ కలిసి. ఒకే ఒక కారణం, ఇది తప్పు, ఇది పాపము అని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని నీతిగా బోధించేటువంటి వాడికి, ధర్మబద్ధంగా జీవించేటువంటి వాడికి శ్రమలు తప్పవు, సవాళ్ళు తప్పవు. కానీ వీరి పక్షాన ఎవరుంటారంటే దేవుడుంటాడు, సర్వశక్తిమంతుడైన దేవుడుంటాడు. ఆనాడు ఏలియా నుండి యేసు ప్రభు వరకు, బాప్తిస్మ యోహాను గారి వరకు కూడా దేవుడు వారి పక్షాన ఉంటారు. ఇహలోక సంబంధమైన మనుషులు వారిని ఏమీ కూడా చేయలేరు. శారీరకమైన ప్రాణాన్ని తీసుకుంటారేమో, కానీ వాళ్ళు ఈ వ్యక్తులు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ శత్రువులు అనేటువంటి వారు, ఈ యొక్క హెరోదు రాజు లాంటి వాళ్ళు ఇంకా భయంతో చచ్చిపోతూనే ఉంటారండి. కానీ బాప్తిస్మ యోహాను చచ్చిపోయి జీవించాడు, చనిపోయి మరణించి జీవిస్తూనే ఉన్నాడు. హెరోదు మాత్రం జీవించి మరణిస్తూనే ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ రోజున ఈ హెరోదు
బాప్తిస్మ యోహాను యొక్క శిరచ్ఛేదనాన్ని చేయడాన్ని, బాప్తిస్మ యోహాను ఈ యొక్క లోకములో తన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి స్వర్గరాజ్యాన్ని చేరుకోవటాన్ని మనం ధ్యానం చేసుకుంటూ పండగగా చేసుకుంటున్నాం. ఇదిగో మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా బాప్తిస్మ యోహాను గారి వెనకడుగు వెయ్యలా, మీరు పశ్చాత్తాపం చెందండి, దేవుని యొక్క రాజ్యం సమీపించినది అని అధికారులను హెచ్చరించాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో పశ్చాత్తాపమునకు అనుగుణమైన పనులు మీరు చెయ్యండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో కూడా ఇదిగో సరి అయిన ఫలాలు ఇవ్వకపోతే మిమ్మల్ని నరికివేయటానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది, మిమ్మల్ని చెరిగివేయటానికి శాట సిద్ధముగా ఉన్నది అని సిద్ధంగా చెప్పాడు. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారి యొక్క మరణం, బాప్తిస్మ యోహాను గారి యొక్క పునీత తత్వం మనకు కొన్ని నేర్పించాలి. మొదటిది ఏమిటి అంటే పాపము చేయటానికి భయపడాలి. బాప్తిస్మ యోహాను గారు అన్నారు కదా, మీరు మంచి ఫలాలు ఇవ్వకపోతే మిమ్మల్ని నరికివేయటానికి గొడ్డలి సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయి ప్రియులారా, మనందరికీ వర్తిస్తాయి. మంచి ఫలాలు ఫలించకపోతే మీరు చంపబడటానికి గొడ్డలు సిద్ధముగా ఉన్నది. ఆ తరువాత బాప్తిస్మ యోహాను గారు ఏమన్నారు? హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి అని హెచ్చరించాడు. ఒకవేళ మనం పాపములో బ్రతుకుతున్నట్లయితే, దేవునికి దూరముగా ఉన్నట్లయితే ఆ ప్రభువుని వేడుకుందాం. దేవా, హృదయ పరివర్తన మాకు బాప్తిస్మ యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మాకు దయచేయండి. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, బాప్తిస్మ యోహాను గారు సామాన్యుడు కాదండి. ఆయన వాగ్దాన పుత్రుడు, ఆయన కారణజన్ముడు. కాబట్టే బాప్తిస్మ యోహాను గారి గురించి యేసు ప్రభు ఏమంటారంటే పిల్లారా, స్త్రీలకు పుట్టినటువంటి మనుషులందరిలో కూడా ఆయన అత్యంత శ్రేష్ఠుడు అని పలుకుతాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 11వ వచనములో యేసు ప్రభువే స్వయంగా బాప్తిస్మ యోహాను గారి గురించి పలికినటువంటి మాటలను మనం వింటాం పిల్లారా. మానవులందరిలో స్నాపకుడుగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవ్వడును పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలుకుతాడు. మరొక సందర్భంలో ప్రియులారా, లూకాసు వార్త 7వ అధ్యాయం 26, 27 వచనాలలో, లూకాసు వార్త 7వ అధ్యాయం 26, 27 వచనాలలో యేసు ప్రభువు బాప్తిస్మ యోహాను గారి గురించి అడుగుతారు శిష్యులని, ప్రజలని. మీరు ఎడారికి ఎందుకు వెళ్ళారు? గాలికి కదలాడే రెల్లును చూడటానికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇసుకను చూడటానికి వెళ్ళారా? దేనికి వెళ్ళారు మీరు? ప్రవక్తను చూడటానికి వెళ్ళారా? అవును, ప్రవక్త కంటే గొప్పవాడు ఆయన. యేసు ప్రభు బాప్తిస్మ యోహాను గారి గురించి పలికిన మాటలు ఏమంటారండి ఆయన? ఇదిగో, అవును, నేను మీతో చెప్పుచున్నాను, ప్రవక్త కంటే గొప్పవాడిని మీరు చూడటానికి వెళ్ళారు. నేను మీకు ముందుగా దూతను పంపుతాను అని ఇతని గురించే వాక్యం పలికింది. ఏలియా ఆత్మని తనకిస్తాను అని పలికారు, అతని గురించే పలికింది. అటువంటి మహానుభావుడు, మహా గొప్ప పునీతునటువంటి బాప్తిస్మ యోహాను గారి యొక్క మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. ప్రియులారా, నీవు నేను అందరము కూడా ఈ లోకములో అన్యాయాన్ని, అక్రమాన్ని వెలుగెత్తి ఏలెత్తి చూపించగలగాలి. అయితే ఒకవేళ ఆ విధంగా చూపించాలి అంటే సవాళ్ళు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. నాకు ఆ శ్రమలు ఎదురైతీగా నాకెందుకు వచ్చిన గొడవలే ఆయన నువ్వు ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటా కూర్చుంటే స్వర్గరాజ్యంలో మనకు చోటు ఉండదండి. అవును, నీవు నీతిగా నిజాయితీగా జీవిస్తూ అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించగలిగితే నీ పక్షాన దేవుడు ఉంటాడు. అది సత్యం. మొదటిగా పాపాన్ని విసర్జించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. రెండవదిగా పాపము చేయకుండా నీతివంతమైన జీవితాన్ని మనము జీవించాలి. మూడవది, అతి ముఖ్యమైనటువంటిది, పాపాన్ని ఎదిరించి, అవినీతిని ఎదిరించి జీవించాలి. బాప్తిస్మ యోహాను గారు అత్యంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు. దీనత కలిగి బ్రతికాడు. నేను రాబోయే మెస్సయ్య యొక్క పాదరక్షలు విప్పుటకు కూడా నేను యోగ్యుడినిగానన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయాలలో బాప్తిస్మ యోహాను గారు ఏమన్నారంటే, ఆ యేసయ్యతో ఉండటమే నా ఆనందం అన్నాడు. నా ఆనందం ఆయనతో ఉండటమే, నేను ఆయన స్నేహితుడిని మాత్రం, నేను మెస్సయ్యాని కాదు అన్నాడు. ప్రియులారా,
ఆ ప్రభువుని వేడుకుందాం బాప్తిస్మ యోహాను గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా. పాపాన్ని విడిచిపెట్టడానికి, చెడును విడిచిపెట్టడానికి, పవిత్రమైన మార్గంలో జీవించటానికి, తప్పును, అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించి మాట్లాడే శక్తిని మనందరికి దయచేయమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు బాప్తిస్మ యోహాను గారి యొక్క శిరచ్ఛేదనం పండగను కొనియాడుకుంటుండగా ఆయన ఏ విధముగా ఈ లోకములో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై జీవించాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటం కొరకై పవిత్రంగా జీవించాడు, తప్పును తప్పుగా ఎదిరించాడు, చివరికి తన ప్రాణాలు కూడా నీ దైవరాజ్యము కొరకై, నీ మార్గాన్ని సిద్ధము చేయటం కొరకై పణంగా పెట్టాడు. మేము కూడా ప్రభువా పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించులాగున మమ్ము దీవించండి. మాలో ఉన్నటువంటి పాపాలను క్షమించండి. అన్యాయాన్ని, అక్రమాన్ని మేము చేయకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి మొదటిగా. అదేవిధంగా తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పేటువంటి ధైర్యాన్ని మాకు ప్రసాదించమని ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. నీ పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి గాయపడిన హస్తాలతో తాకి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. నీ సమృద్ధి అనే దీవెనలు, నీ కృపలు మా అందరిపై కుమ్మరింప చేయమని బాప్తిస్మ యోహాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.